తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు డైలామాలో పడ్డాయి. ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా మారాయి. ఏడాదిగా హీటెక్కిస్తున్నటువంటి స్థానిక సమరం రేపో మాపో అన్నట్టుగానే డెవలప్మెంట్స్ కనిపిస్తున్నా ఈసారి డిఫరెంట్ సినారియే కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుండటమే మెయిన్ రీజన్. ఒకవైపు రిజర్వేషన్ల పెంపు అంశం కోర్టులో పెండింగ్లో ఉండగానే తెలంగాణ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 9న నోటిఫికేషన్, అదే రోజు నామినేషన్లు ప్రారంభమవుతాయని ఎస్ఈసీ తెలిపింది. అయితే ఇప్పటికీ రిజర్వేషన్ల కోట 50% దాటడంపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. విచారణ జరిపినటువంటి హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 8న కోర్టు ఇచ్చే ఆదేశాలే లోకల్ బాడీ ఎన్నికల ఉన్నట్లా లేనట్లా అనేది తేలనుంది. రైట్, ఇదే అంశం సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లెవిల్ సిద్ధంగా ఉన్నాడు. లెవిల్, చెప్పండి. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తాం, బీసీ రిజర్వేషన్ 42% ఇస్తాం బీసీలకు అని చెప్పేసి ఆ ఎన్నికల ముందు నుంచి చాలా పెద్ద ఎత్తున హడావిడి చేసింది. కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని తీసుకొచ్చింది, పెద్ద హంగామా చేసింది. గత 22-23 నెలలు అవుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు గడువు మూసి కూడా, స్థానిక సంస్థల్లో పదవులో గడువు మూసి కూడా దాదాపు 20 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆ ఎన్నికలకు సంబంధించిన ఏమాత్రం కూడా పెట్టడానికి ముందు చూపట్లేదు. ఆ రిజర్వేషన్ల అంశాన్ని కూడా పదే ప్రస్తావిస్తుంది. ఒకసారి ఆర్డినెన్స్ అన్నారు, తర్వాత అసెంబ్లీ సెషన్ పెట్టారు, తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద తోశారు, తర్వాత గవర్నర్ ఆర్డినెన్స్ పంపించారు, తర్వాత బిల్లు చేశారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను ముంచేందుకే అని చెప్పేసి కూడా వాళ్ళ పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు కావచ్చు, బీసీల ఎవరైతే అధికారం రాజకీయంగా రావడం బీసీల అంతా కూడా ఇవాళ మోసపోయామంటూ కూడా వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ప్రధానంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అంశాన్ని పదే కాంగ్రెస్ చెప్తూ మోసం చేస్తున్న విధానాన్ని వాళ్ళ యావత్ తెలంగాణ బీసీ సమాజం అంతా కూడా తప్పుపడుతుంది. వాళ్ళ ఖచ్చితంగా బీసీలను ఇబ్బంది పెట్టేందుకే ఈ విధంగా ఎన్నికల రిజర్వేషన్ తీసుకొచ్చిందని చెప్పేసి. అయితే ఈ బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత ఏమాత్రం పాటించలేదు. ఏదైతే 50% క్యాప్ ఉందో క్యాప్ను సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆనాడు అనేక విధాల ప్రయత్నం చేసింది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దానికి కేంద్ర ప్రభుత్వం కొర్రిపెట్టింది. కేంద్ర ప్రభుత్వం కొర్రిపెట్టి రిజర్వేషన్లను పెంచడానికి ఏమాత్రం ఆస్కారం లేదు రాష్ట్ర ప్రభుత్వాలకు అని చెప్పేసి ఆనాడు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరదీసింది. హైకోర్టు ఏదైతే ఇటు సుప్రీంకోర్టు కావచ్చు, ఇటు అనేక కేసులు, ఇలాంటి కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా బీసీలను ఒక వంచన చేసేందుకు, బీసీలను మోసం చేసేందుకు ఈ విధంగా కుట్రలు పడిన విషయాన్ని వల్ల తెలంగాణ ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటున్నారు. అయితే 42% మేము రిజర్వేషన్ కల్పిస్తాం, ఎన్నికలకు పోతామని చెప్పేసి ఏదైతే నిన్న షెడ్యూల్ చేపించిందో రాష్ట్ర ఎన్నికల సంఘంతో, ఇది పూర్తిగా బీసీలను మోసం చేసేదే అని చెప్పేసి కూడా బీసీ సంఘాల నాయకులు, బీసీలంతా కూడా మండిపడుతున్నారు. వాళ్ళ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు. ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన హక్కులను కాలరాశారు. ఇవాళ రాజ్యాంగ పార్లమెంట్ లోబడి ఇవాళ రిజర్వేషన్ ఏదైతే 9th షెడ్యూల్ లో భాగంగా చేయాల్సి ఉన్నది, కానీ మీరే ఏదో కొత్తగా రాష్ట్రంలో మేమే గొప్ప సాధించామని చెప్పుకునే ప్రయత్నం చేసేందుకు వాళ్ళ బొక్కబొర్ల పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పొచ్చు. కానీ ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి 8వ తేదీ వరకు ఏదైతే బీసీ రిజర్వేషన్ 42% జీవో ఇచ్చి అడావిడి చేస్తే దాన్ని సవాల్ చేస్తూ 50% క్యాప్ దాదాపు దాటి 69% కూడా ఇవాళ పోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన జీవోనుకు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ అయింది, హౌస్ మోషన్ పిటిషన్ లో భాగంగా హైకోర్టు చివాట్లు పెట్టింది. ఇవాళ ఏ ఆధారంగా 285 ఆర్టికల్ ప్రకారం మీరు ఇవ్వలేదు, దానికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు, ఇవాళ చాలా మంది రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ జీవో ఉందని చెప్పేసి కూడా ఇవాళ స్పష్టం చేసింది ధర్మాసనం స్పష్టం చేస్తూ 8వ తేదీ వరకు ఈ కేసును వాయిదా వేసింది. వాయిదా వేసినప్పటికీ కూడా 8వ తారీఖు విచారణ ఉంది. అలాగే కోర్టు కూడా ఏం చెప్పింది, ఎలక్షన్స్ ఒక 10 రోజులు ఆపుకోలేరని చెప్పేసి కూడా సూచించింది. అయినా కూడా వీళ్ళు మాత్రం వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళు వెళ్తున్నటువంటి క్రమం కనబడుతుంది. ప్రధానంగా ఏదైతే ముఖ్యంగా ఇంకో అంశం కూడా ఏదైతే గవర్నర్ దగ్గర ఇది పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో గవర్నర్ నుంచి సంతకం వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయరా అనేది కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. మనం ప్రధానంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదనేది మొదటి నుంచి అలిగేషన్ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన. హైకోర్టు కూడా స్పష్టం చేసింది, మీరు 285 ప్రకారం ఇవ్వలేదు, రాజ్యాంగబద్ధంగా ఈ రిజర్వేషన్ పాటించలేదు, ఏదైతే క్యాప్ ఉందో క్యాప్ను మించి మీరు రిజర్వేషన్లు ఇచ్చారు కాబట్టి చెల్లుబాటు కాదు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో జడ్జిమెంట్లు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పింది. కానీ ప్రభుత్వం అంటే ఒక బీసీలను మోసం చేయాలి, ఏదో మేము మసిబూసి మాదిరిగా చేస్తామనే తరుణంలో ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే హైకోర్టు ప్రధానంగా విచారణ సందర్భంగా 8వ తేదీకి వాయిదా వేస్తూ చెప్పింది. 8వ తేదీ వరకు కూడా మీరు ఎట్లాంటి రిజర్వేషన్లు, ఎట్లాంటి షెడ్యూల్
ఇవ్వదు, షెడ్యూల్ ఇస్తే దానికి లోపడే ఉంటుంది. ఖచ్చితంగా ఇది రాజ్యాంగం చెల్లుబాటు కాదు కాబట్టి దీన్ని స్వీకరించే ఖచ్చితంగా ఇది కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం కావాలని అంటే మేము ఇచ్చాము కానీ కోర్టు అడ్డుపడిందని చెప్పేందుకు బీసీలను మోసం చేసేందుకు ఇవాళ ఈ కుట్రలన్నీ కూడా తెరలేపింది. అందులో భాగంగానే ఇవాళ ఏదైతే ప్రధానంగా ఎలక్షన్లకు సంబంధించి ప్రధానంగా స్థానిక సంస్థల ఎలక్షన్లు బేసిక్ గా షెడ్యూల్ ఖరారు చేసిన నెక్స్ట్ డే నుంచేలే నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్ స్వీకరణ అడవిలు ఉంటుంది. ప్రధానంగా వారంతా పోటీదారులంతా కూడా నామినేషన్ ఇస్తారు. కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం కుట్రలన్నీ కూడా బట్టబయలైనాయి. 8వ తేదీకి హైకోర్టులో పోస్ట్ అయింది కేసు. ఆ పోస్ట్ అయిన తర్వాత కూడా 9వ తేదీ నుంచి నామినేషన్ స్వీకరణ అంటే 8వ తేదీ నాడు ఎలాగో కొట్టుపోతుంది, ఎలాగో ఇది కొట్టేయబడుతుంది, లేదంటే స్టే ఆర్డర్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఇచ్చారని చెప్పేసి కూడా ఇవాళ బీసీలంతా కూడా మండిపడుతున్నారు. రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి చట్టబద్ధత లేదు, శాంటిటీ లేదు, సైంటిఫిక్ గా లేదు ఈ రిజర్వేషన్ అని చెప్పేసి కూడా ఇవాళ బీసీలు కూడా మండిపడుతున్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మోసం చేయడం అలవాటుగా మారింది. అనేక కార్యక్రమాలకు ఇవాళ కేరా పార్టర్స్ మోసంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచింది. ఇలాంటి తరుణంలోనే మళ్ళీ ఈ మోసానికి కుట్రలేపేందుకే ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా చట్టబద్ధత లేకుండా రిజర్వేషన్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి 42% అంటూ అడావిడి చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఇది పూర్తి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ఇది 8వ తేదీ నాడు స్టే గానీ లేదంటే కొట్టివేయబడుతుంది. కాబట్టి 9th నుంచి నామినేషన్ల స్వీకరణ అని చెప్పేసి ఒక అడావిడికి తెరదిప్పింది. ఇది ఖచ్చితంగా ఇది బీసీ సంఘాలను బీసీలు ఎవరైతే రాజకీయంగా ఎదగాలనుకుంటారో వారు అందరినీ కూడా మోసం చేయడమే అని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు. ఇవాళ రాజకీయంగా ఎలాంటి నిబద్ధత లేదు ఈ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ప్రధానంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు, ఎందుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరకు పోవట్లేదు, ఎందుకు ప్రధానమంత్రిని కలవట్లేదు అని చెప్పేసి కూడా బీసీలంతా మండిపడుతున్నారు. రిజర్వేషన్ అంశంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఫస్ట్ ఆర్డినెన్స్ అన్నారు, తర్వాత శాసనసభలో బిల్లు పెట్టారు. ఇవన్నీ కూడా ఇవాళ చెల్లుబాటు కాక మళ్ళీ ఒక ఏకసభ్య కమిషన్ వేశారు. ఇవన్నీ కూడా చెల్లుబాటు కాక ఇవాళ మళ్ళీ జీవో తీసుకొచ్చి అడవిడి చేసే ప్రయత్నం చేసి అంతా కూడా వైఫల్యంతో అని చెప్పేసి కూడా స్పష్టమైపోయింది. ఖచ్చితంగా ఇవాళ రిజర్వేషన్ అంశంలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదుగా ఇవాళ బీసీ సంఘాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేష్, థ్యాంక్ యూ లేవేల్.